కానీ దేవుడు ఆ యెజబెల్ అనే స్త్రీని సమయం ఇచ్చాడు. ఒక తాగుబోతుకి సమయం ఇస్తాడు దేవుడు, ఒక తిరుగుబోతుకి దేవుడు సమయం ఇస్తాడు. అలాగనే ఒక అవివేకి అయిన వారికి దేవుడు సమయం ఇస్తాడు. దేవుడేమి అన్యాయస్తుడు కాదు. ఎందుకంటే తన మారు మనసు పొందుకోవడానికి, పాప క్షమాపణలో వెళ్ళడానికి కొంత సమయం కావాలి. ఆ సమయాన్ని దేవుడు సంపూర్ణముగా ఇచ్చి చాలాసార్లు చూశాడు ఈ స్త్రీని గురించి. ఈరోజు మారుతుందేమో, లేదా రేపు మారుతుందేమో, లేదా ఎల్లుండే మారుతుందేమో, లేదా సంవత్సరంలాగి మారుతుందేమో, లేదా 2 సంవత్సరాలాగైనా మారు మనసు పొందుతుందేమో అని దేవుడు చాలా టైం తీసుకున్నాడు. కానీ ఈ సమయాన్ని యెజబెల్ అనే స్త్రీ ఎలా ఉపయోగించిందనంటే ఇంకా రెచ్చిపోయింది. దేవుడు చెప్పిన కొద్దీ రెచ్చిపోయింది. అదే గట్టిగా చెప్పండి, నవ్వుతూ చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే యెజబెల్ రెచ్చిపోతుందంట. అక్కడికి దేవుడు సమయం ఇచ్చాడంట. అసలు తగ్గే సమయమే తనకు లేదంట. అక్కడికి దేవుడు బ్రతిమలాడుతున్నాడు. నేను శ్రమల పాలైనది నీలాంటి వారి కొరకే, నేను సిలువనెత్తుకుని నడిచినది ఈ యెజబెల్ లాంటి వారి కొరకే, నేను సిలువలో యాలాడినది యెజబెల్ లాంటి వారి కొరకే, నేను కొరడాలతో దెబ్బలు తిన్నది యెజబెల్ లాంటి వారి కొరకే, నేను ముఖము మీద ఉమ్ము వేయించుకున్నది యెజబెల్ లాంటి వారి కొరకే, నా చేతిలో శీలలు ఏడ్చినది యెజబెల్ లాంటి వారి కొరకే. కనుకనే నువ్వు అలా రెచ్చిపోమాకన్నా, నా రక్తము వ్యర్థమైపోద్ది. కనుక ఇప్పుడైనా సమయమును మించనీయక నీవు మారు మనసు పొందు అని దేవుడు చెబుతూనే ఉన్నాడు.